అందరికీ శుభోదయం అండి. నమస్కారం కూడా. సరేనా? చిన్నోడికి ఆశీర్వాదాలు. బిఫోర్ వీడియో ఆఫ్టర్ వీడియో రెండు పెడతా. మన పని మనం చేసుకుంటే ఉన్న హ్యాపీనెస్. సరేనా? చూడండి, ఎవరవని ఒకళ్ళ మీద మనం ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే హ్యాపీనెస్. నిన్న రాత్రి అయితే నాకు సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చింది. అయితే ఆ చెస్ట్ పెయిన్కి కారణం ఏంటి అని ఎవరికో ఫోన్ చేయలేదు. మా వారికి ఫోన్ చేశాను, తను రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత నా చెస్ట్ పెయిన్కి కారణం అవుతుంది నేను ఎక్కడో లోన్లీనెస్ ఫీల్ అవుతున్నా అని. అయితే నన్ను లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి నేను మా ఫ్యామిలీ వీడియోలు చూసుకున్నా. అమ్మకి నాన్నకి అందరూ ఉన్నారు ఆ వీడియోలో. ఆ వీడియోని నేను చూసుకున్నా. అన్ని వీడియోస్ అలా చూసుకొని నా మనసుని మళ్ళించుకుంటే మళ్ళీ 1 గంటప్పుడు నిద్ర పట్టింది. సరేనా? చూడండి, కిచెన్. నిన్న సాయంత్రం ఆమె రాలేదు, ఎప్పుడు కూడా రాలేదు. అయితే నేనంటే నాకు వంట గట్ట పెద్దగా ఉండదు. మీకు చెప్పానా నిన్న చల్లదాన్ని ఉండిపోద్దని. చల్లదాన్ని ఉండిపోయింది, మిగతావన్నీ ఫినిష్. సరేనా? మెనీలో యాడ్ అయింది తాటి ముంజులు. అయితే ఇప్పుడు చూడండి, ఈ పని అంతా నా పని నేనే చేసుకున్నా. ఓకేనా? అన్నీ ఎంత నీట్గా అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్రూట్ ఫ్లైస్ వస్తున్నాయి. అవి ఎండలో కానీ ఉంటే ఆ ఫ్రూట్ ఫ్లైస్ తగ్గిపోతాయి అన్నమాట. ఇది ఒకప్పుడు పని మనిషికి ఏదైనా చెప్తే మీ ఆవిడ అంటే నేను కొత్తలో వచ్చినప్పుడు తన పని ఎక్కువ చెప్తున్నారు నేను రాను అని చెప్పేదన్నమాట. సరేనా? అయ్యో మా తులసి చెట్టు ఎందుకో ఇలాగ అయిపోతుంది, చాలా కేర్ఫుల్గా చూస్తున్నాము కానీ ఇలా అయిపోతుంది. సరేనా? నేను ఇది వాడలేదండి, ఇది కూడా వాడలేదు. నేను ఒక చిన్న కాటన్ క్లాత్తోనే ఇల్లు మొత్తం తడి పొడి వేసి వద్దాను. ఫ్యాన్ కూడా నేను వేసుకోలేదండి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీని కూడా మనం షేర్ చేయాలి కదా. అన్ని పనులు అయ్యేవి. కానీ నేను ఈ పనికి మార్నింగ్ 5:30 నుంచి ఇప్పుడు 8 o'clock అయ్యింది. అంటే నాకు చెస్ట్ పెయిన్ వచ్చిన నొప్పి నుంచి బయటపడ్డాను. ఓకేనా? నాకు చెస్ట్ పెయిన్ వచ్చే నొప్పి నుంచి నేను బయటపడ్డాను. దేవుడు నా పేరు స్మరించుకుని ఏదో ఒక విధంగా మర్చిపోయి తెల్లవారు లేచి ఎవరికి నేను ఇబ్బంది పెట్టలేదండి. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఏం చేశాను అంతే. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. నా మనసులో ఉన్న టెన్షన్ ఏంటో అనేది నేను దూరం చేసుకొని ఈ విధంగా నేను నా పని నేను చేసుకున్నా. నా మెసేజ్ అంతా ఒకటేనండి, డోంట్ బీ ఇండిపెండెంట్. వీలైనంత వరకు మన వర్క్ మనమే చేసుకోవాలి. అయితే ఈరోజు నా ఎర్నింగ్ ఎంత చెప్పనా? రాత్రి చెస్ట్ పెయిన్కి వచ్చిన బాధకి అంబులెన్స్లు పిలిపించి 10 మందికి ఇబ్బంది పెట్టి ఎవరికి ఏమీ చేయలేదు. నా రెమెడీని నేనే ఎత్తుక్కున్నా, ఎందుకు నాకు ఇలా టెన్షన్ వచ్చింది అని. అప్పుడు తెల్లవారు లెగిసి ఎవరికో ఫోన్ చేస్తాం, ఏదో టెన్షన్ చెప్తాం. మా నాన్నగారికి చెప్పాలనుకున్నా, ఏంటి గుండెల్లో నొప్పి వస్తుంది అని. పాపం తను వెళ్ళలేకపోతున్నారు, అంటే హియరింగ్ ప్రాబ్లం. తను ఏదో ప్రాబ్లంలో ఉన్న తను వెళ్ళలేకపోయారు. అయితే ఈ భగవంతుడు మనకి తోడు ఉంటే అన్ని పనులు చేయగలం. అప్పుడు ఇవన్నీ చేయడానికి దేనికి అవ్వని హెల్త్ అనేది మెయిన్. ఓకేనా? సరేనండి. మా అమ్మ చెప్పేది, ఇల్లు కానీ అంటడీగా ఉంటే మనసు కూడా అంటడీగానే ఉంటుందంట. మరి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభ్రత అంటే చాలా పిచ్చండి. మా పిల్లలకి, మా ఆయనకి, అందరికీ. కానీ ఏ శుభ్రత పని నా పెళ్ళం చేయాలో, నా కూతురు చేయాలో, ఎవరు చేయాలో కాదు. ఎవరు పని వాళ్ళు చేసుకుంటే ఏ ప్రాబ్లము రాదు. ఓకేనా? చాలా విలువైన సమయాన్ని తీసుకున్నానండి. ఓకేనా? ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. హ్యాపీ సోమవారం. మరో వీడియోతో మీ ముందుకి వస్తా.